గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల తమ ప్రజాపాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగడి పీడిస్తున్నారంటూ విమర్శించారు ఆయన. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. దేశంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం మనం? వాటర్ కెనాన్స్, బాష్పవాయువులు, విద్యార్థుల మీద మీరు చూపినటువంటి పోలీసు బలం దేనికి నిదర్శనం? ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు బేరీజ్ వేసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, సకల సౌకర్యాలు, పేదవాడి జీవిత బాగోగులు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పేటెంట్. సర్ పేరిటయ్యాల మీరు నానా అజాయగేసి పేదవాడి యొక్క ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కాపాడే ప్రయత్నంలో పేదవాడి ఓటు పోకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓట్లు దొంగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మేము దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తా ఉంది. దీంట్లో మాకు ఎవరూ సాటి రారు. కేంద్రంలో బీజేపీ పాలన 12 సంవత్సరాలుగా చూసుకున్నారు పేద ప్రజలు. ఎవ్వడికి ఒరిగిందేమీ లేదు. పోయిన 10 ఏళ్లలో అరాచక పాలన చూసుకున్నారు. ప్రజలు రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల తీరుపై